హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు పీజన్ మిక్సర్ గ్రైండర్ 550 వాట్స్. దీని ప్రాబ్లం వచ్చేసి మనకు మిక్సీ అనేది ఆన్ చేసే సౌండ్ అయితే చాలా బాగా రావడం జరుగుతుంది. చూడండి, సౌండ్ అయితే ఒకసారి వినండి మీరు. సౌండ్ ఈ విధంగా వస్తుందంటే మిక్సీ యొక్క జార్ నుంచి వాటర్ లీక్ అయిపోయి మోటార్ మీద పడి బుష్ అయితే తొందరగా అరిగిపోవడం జరిగింది. బుష్ అరిగిపోవడం వల్ల మనకు సౌండ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఫస్ట్ అయితే మిక్సీ అనేది ఓపెన్ చేసి క్యాప్స్, స్విచ్ యొక్క కనెక్షన్స్ అయితే మనం తీసేసుకోవాలి. కనెక్షన్స్ వైర్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని కనెక్షన్స్ వైర్స్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పైన కప్లర్ అయితే ఈ విధంగా 2 స్క్రూ పెట్టి తీస్తే పైన కప్లర్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మోటార్ ఓపెన్ చేయాలంటే కింది సైడ్ ఉన్న స్క్రూలు 4 ఓపెన్ చేస్తే మోటార్ అయితే మనకు ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. పైన క్యాప్ తీసేసుకొని మోటార్ యొక్క స్క్రూలు కూడా పైన 2 ఉన్నాయి కదా, అవి ఓపెన్ చేస్తే మోటార్ అయితే ఈ విధంగా మనకు బయటికి రావడం జరిగింది. మోటార్ అయితే బయట తీసినాక చూడండి, ఒకసారి ప్లే అయితే మనకు ఈ విధంగా ఉండడం వల్ల సౌండ్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. పక్కన ఈ 2 స్క్రూలు ఓపెన్ చేస్తే ఈ మోటార్ అయితే కంప్లీట్గా బయటికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ కార్బన్లు అయితే తీసేసుకోవాలి. 2 సైడ్ల కార్బన్లు అయితే తీసుకోవడం జరిగింది. ఈ కార్బన్స్ బాగానే ఉన్నాయి కాబట్టి మళ్ళీ అదే కార్బన్స్ యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మరీ అరిగిపోతే కార్బన్స్ అయితే మనం కొత్తగా పెట్టేసుకోవాలి. పక్కన 2 స్క్రూలు తీసేసినాక కింది యొక్క బుష్ ప్లేటు, పై యొక్క బుష్ ప్లేట్ అయితే ఈ విధంగా తీసినాక ఆర్మీచర్ అయితే మనకు బయటికి ఈ విధంగా రావడం జరిగింది. మనం పైన బుష్ ప్లేట్ తీసేటప్పుడు చూసుకోండి, పైన షాఫ్ట్ అయితే ఈ విధంగా రెస్ట్ ఉంది కదా, ఇది కింది బుష్ కూడా ఒకసారి చూసుకుంటే కింది బుష్ అయితే బాగానే ఉంది, పైన బుష్ ఒకటే పోవడం జరిగింది. ఈ విధంగా సపోర్ట్ పెట్టుకొని లోపల బుష్ అయితే మనం తీసేసుకోవాలి. ఈ బుష్ తీసుకునేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఈ బేస్ అనేది పతలా ఉంది కాబట్టి ఒక్కోసారి ఈ బేస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, అల్యూమినియం బేస్ కాబట్టి. బుష్ బయటకు వచ్చినాక ఈ విధంగా స్క్రూ డ్రైవర్ సపోర్ట్ పెట్టుకొని ఈ క్లాంప్ అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ పాత బుష్ తీసినాక ఒకసారి మీకు పెట్టి ప్లే చూపెడుతున్నా చూడండి. ఈ విధంగా ప్లే ఉండడం వల్ల సౌండ్ అయితే మనకు చాలా ఎక్కువ రావడం జరుగుతుంది. దీనివల్ల ఆర్మీచర్ పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇది వచ్చేసి కొత్త బుష్. మనం కొత్త బుష్ పెట్టినాక చూడండి, ఏమాత్రం ప్లే లేదు. బుష్ అరగడం వల్ల మనకు సౌండ్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి పాత బుష్. మనం కొత్త బుష్ అయితే అందులో ఫిక్స్ చేసుకోవాలి. బుష్ యొక్క బేస్లో అయితే కొత్త బుష్ ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. బుష్ పెట్టి పైనుంచి నందా పెట్టుకొని ప్లేట్ అయితే పెట్టుకోవాలి. బుష్ యొక్క సైజ్ అయితే ప్లేట్ యొక్క సైజ్ అయితే చూసుకొని పైనుంచి అయితే ప్లేట్ ఫిక్స్ చేసుకోవాలి. ప్లేట్ ఫిక్స్ అయినాక బుష్ అనేది ప్లే లేకుండా చూసుకోవాలి. ప్లే ఉంటే మళ్ళీ సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. బుష్ కరెక్ట్గా ఫిక్స్ అయిందో లేదో చూసుకోవాలి. బుష్ ఫిక్స్ అయినాక బుష్ అనేది గ్యాప్లో ప్లే ఉండకుండా చూసుకోవాలి. ఒకసారి పెట్టి చూసుకున్నాక కింద పైన అయితే మనం లైట్గా ఆయిల్ వేసేసుకొని ఆర్మిచర్ పెట్టుకొని మళ్ళీ అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఈ నందా లోపల కూడా కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. పైన బుష్ ప్లేట్ పెట్టేసుకొని 2 సార్లు అయితే నట్లు అయితే ఫిక్స్ చేసుకోవాలి. మనం ప్లే ఉందా లేదో చూసుకోవాలి. ప్లే ఉంటే ఆర్మీచర్ ఫ్రీగా మూవ్మెంట్ అవుతుంది. హార్డ్ ఉంటే మళ్ళీ బుష్లు తొందరగా పోయే అవకాశం ఉంటుంది. 2 వైపులా వీళ్ళంత వరకు ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. లైట్గా హార్డ్ ఉంటే ఈ విధంగా కటింగ్ ప్లేట్ తోటి కొట్టుకుంటే కొంచెం ఫ్రీ అయింది ఆర్మీచర్ అనేది. చూడండి, ప్లే ఒక వాచర్ ముందు అయితే ప్లే ఉంచుకోవాలి. ప్లే లేకపోతే హార్డ్ ఉండడం వల్ల మళ్ళీ బుష్లు పోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మోటార్ ఫిక్స్ అయిపోయాక మోటార్ లోపల ఆర్మీచర్ పెట్టుకున్నాక 2 వైపులా మనం కార్బన్లు అయితే పెట్టేసుకోవాలి. కార్బన్లు పెట్టుకున్న ఒకసారి సిరీస్ అనేది చెక్ చేసుకుంటే చూడండి, సిరీస్లో కూడా మనకు ఆర్మీచర్ అయితే మూమెంట్ కావడం జరుగుతుంది. ఒకసారి డైరెక్ట్ కూడా ఆన్ చేసుకుంటే మనకు సౌండ్ అనేది చూడండి చాలా వరకు తగ్గిపోయింది. విధంగా పాత బుష్ తీసేసి కొత్త బుష్ అయితే మనం మార్చడం జరిగింది. ఈ అల్యూమినియం బేస్ కాబట్టి మనం ఫిట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి. మోటార్ అయితే బాడీ లోపల ఫిక్స్ చేసుకొని పైన క్యాప్ అయితే పెట్టేసుకొని కింద స్క్రూస్ అయితే అన్ని టైట్ అయితే చేసుకోవాలి. స్విచ్ యొక్క కనెక్షన్స్ మనం ఏ విధంగా తీసామో అదే విధంగా ఫిక్స్ చేయడం జరిగింది. లోడ్ బటన్ ఇంకా కనెక్షన్ ఇచ్చుకోవడం జరుగుతుంది. లోడ్ బటన్ యొక్క కనెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా మిక్స్ యొక్క కంప్లీట్ ప్యాక్ అయినా కప్లర్ అయితే పైనుంచి ఫిక్స్ చేసుకొని ఒకసారి మిక్స్ అయితే మనం ఆన్ చేసి చూసుకోవడం జరుగుతుంది. చూడండి, ఒకసారి మిక్సీ సౌండ్ అనేది అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకు ఫస్ట్ బుష్ పోయినప్పుడు సౌండ్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. ఇప్పుడైతే బుష్ అయితే మార్చడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.